బంగ్లాదేశ్ను తాత్కాలికంగా పాలిస్తున్న మహమ్మద్ యూనస్ రాజీనామా చేస్తారా? ఇప్పుడు ఈ వార్తలు అంతర్జాతీయ మీడియాలో స్పెక్యులేట్ అవుతున్నాయి. బంగ్లాదేశ్ నుంచి వస్తున్న ఇండికేషన్స్ చూస్తే అవుననే అనిపిస్తుంది. ఇండికేషన్సే కాదు, బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, విద్యార్థుల నిరసనలకు నాయకత్వం వహించిన వారిలో కీలక వ్యక్తి అయిన నహీద్ ఇస్లాం, ఇతను మహమ్మద్ యూనస్కు స్పెషల్ అడ్వైజర్గా కూడా పనిచేస్తున్నాడు. సో ఆయన మహమ్మద్ యూనస్ నాయకత్వంలోని మంత్రివర్గంలో భాగం. సో ఆయన మహమ్మద్ యూనస్ను కలిసి వచ్చాక యూనస్ రాజీనామా చేయాలనుకుంటున్నాడు, యూనస్ నిష్క్రమించాలనుకుంటున్నాడు అని వ్యాఖ్యానించారు. సో మీకు బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ చాలామంది గుర్తుండే ఉంటుంది. షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని విద్యార్థులు ప్రజల నిరసనల వల్ల కూలిపోయినప్పుడు ఆర్మీ షేక్ హసీనాను సురక్షితంగా బయటికి పంపించింది. ఆమె భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు. అప్పుడు ఆ నిరసనలో చాలామంది పాల్గొన్నారు. నిరసనలో విద్యార్థులు పాల్గొన్నారు. జమాతీ ఇస్లామీ ఇలాంటి ఇస్లామిక్ మతవాద పార్టీలు, సంస్థలు పాల్గొన్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పాల్గొన్నది. ఇతర భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగిన వాళ్ళు కూడా షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో భాగమయ్యారు. షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళిపోయాక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విద్యార్థుల కోరిక మేరకు, నిరసనకారుల కోరిక మేరకు మహమ్మద్ యూనస్ను ఈ బాధ్యతలు తీసుకున్నాడు. మహమ్మద్ యూనస్ నోబెల్ బహుమతి పొందిన అర్థశాస్త్రవేత్త. అక్కడ గ్రామీణ బ్యాంక్ అని బంగ్లాదేశ్లో దాన్ని నిర్వహించి చాలా పాపులర్ అయినటువంటి వ్యక్తి. సో మహమ్మద్ యూనస్ గతంలో రాజకీయ పార్టీ కూడా పెట్టాలనుకున్నాడు, కానీ అది వర్కౌట్ కాదు, వైబుల్ కాదు అని భావించి ఆ ప్రతిపాదన విరమించుకున్నాడు. సో చూస్తుంటే మహమ్మద్ యూనస్ ఒకసారి పదవి వచ్చాక ఆయన రాజకీయ ఆకాంక్షలు మళ్ళీ వ్యక్తమవుతున్నట్టున్నాయి. అందుకే మహమ్మద్ యూనస్ వీలైనంత ఎక్కువ కాలం అధికారంలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు అదే ఆయన రాజీనామాను కారణమవుతుందా అనేది ఇప్పుడు ప్రశ్న. సో మొదటి వివాదం ఎక్కడ వచ్చిందంటే బంగ్లాదేశ్లో ఎన్నికలు ఎప్పుడు పెట్టాలని. సో బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వము పతనమయ్యాక కొత్తగా వచ్చినటువంటి యంత్రాంగ తాత్కాలిక ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మేము సత్వరంగా సంస్కరణలు చేపట్టి ఎలక్టెడ్ గవర్నమెంట్ అధికారాన్ని అప్పచెప్తాం అని ప్రామిస్ చేసింది. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. కానీ ఎలక్టెడ్ గవర్నమెంట్ అప్పచెప్పడం ముందుకు జరగాల, సంస్కరణలు తర్వాత జరగాల, లేదా సంస్కరణలే ముందు జరిగి ఆ తర్వాత ఎన్నికలకు కావాలా? ఇప్పుడు ఈ అంశం పైన మహమ్మద్ యూనస్కు ఆర్మీకి కూడా విభేదాలు మొదలయ్యాయి. ఆర్మీ ఏమో వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలి అని మాట్లాడుతుంది. వాస్తవంగా మహమ్మద్ యూనస్ కూడా ముందు డిసెంబర్ 2025 లోపల ఎన్నికలు జరుపుతామని ప్రామిస్ చేశాడు కూడా. కానీ ఇంకా తాను జూన్ వరకు కూడా సమయం తీసుకోవచ్చు అని ఇటీవల ఇండికేషన్స్ ఇస్తున్నాడు. ఆర్మీ ఏమో సత్వరం ఎన్నికలు జరపాలి, ఎన్నికైన ప్రభుత్వానికి అధికారాన్ని అప్పచెప్పాలని ఆర్మీ అంటుంది. సో ఇటీవల ఆర్మీ చీఫ్ చేసిన ప్రకటన బంగ్లాదేశ్ మీడియా మొత్తంలో కవర్ అయింది. ఆయన బంగ్లాదేశ్ అర్జెంట్లీ నీడ్స్ పొలిటికల్ స్టెబిలిటీ, బంగ్లాదేశ్కి అత్యవసరంగా కావాల్సింది రాజకీయ సుస్థిరత, ఇది ఎన్నికైన ప్రభుత్వం మాత్రమే తేగలుగుతుంది, అన్ఎలెక్టెడ్ డిసిషన్ మేకర్స్ కాదు అని వ్యాఖ్యానించాడు. సో ఆర్మీ క్లియర్గా మహమ్మద్ యూనస్ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టు అర్థమవుతుంది. అన్ఎలెక్టెడ్ డిసిషన్ మేకర్ ఎవరు? మహమ్మద్ యూనసే. ఆయన ఎవరు ఎన్నుకోలేదు. షేక్ హసీనా వ్యతిరేక నిరసనకారులు ఆయనను తాత్కాలికంగా ఆ పదవిలో కూర్చుండబెట్టారు. సో అందువల్ల ఆర్మీ చీఫ్ నేరుగా చీఫ్ అడ్మినిస్ట్రేటర్ హోదాలో ఉన్న మహమ్మద్ యూనస్నే టార్గెట్ చేసేటట్టుగా ఈ ప్రకటన మనకు కనబడుతోంది. అందువల్ల రాజకీయ సుస్థిరత, పొలిటికల్ స్టెబిలిటీ అనేది
ఎలక్టెడ్ గవర్నమెంట్ ద్వారా వస్తుంది తప్ప అన్ఎలక్టెడ్ డిసిషన్ మేకర్స్ వల్ల కాదు అని ఆర్మీ చీఫ్ మాట్లాడడం క్లియర్గా బంగ్లాదేశ్ను పాలిస్తున్న చీఫ్ అడ్మినిస్ట్రేటర్ మహమ్మద్ యూనస్కు ఆర్మీకి మధ్య అగాధాన్ని వివాదాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక షేక్ హసీనా నాయకత్వం అవామీ లీగ్ను యూనస్ ప్రభుత్వం రద్దు చేయించింది. సో ఇప్పుడు అవామీ లీగ్ ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించడంతో ఇక మిగిలిన ఏకైక పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఖలీదా జియా నాయకత్వంలోని BNP. సో BNPకి అర్థమైంది ఇప్పుడు ఎన్నికలను జరిపితే ఇక అవామీ లీగ్ ఎలాగూ రద్దయింది కనుక ఎన్నికల్లో పోటీలో ఉండదు. విద్యార్థులు కొత్తగా పార్టీ పెట్టినా అది ఇంకా పురుడు పోసుకున్నట్టు లేదు. అందువల్ల ఇక జమాత్ ఇస్లామీ ఇలాంటి సంస్థలు పార్టీలున్నా అవి మెయిన్ స్ట్రీమ్ కాదు, అవి ఇస్లామిక్ అతివాద సంస్థలుగా మాత్రమే ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ఎన్నికలంటే జరిపితే అనివార్యంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి అధికారం వస్తుంది. అందుకే BNP కూడా త్వరగా ఎన్నికలు జరపాలి అని కోరుకుంటోంది. సో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఆరోపణ ఏంటంటే మహమ్మద్ యూనస్ వీలైనంతగా ఎన్నికల్ని జాప్యం చేసి అధికారంలో ఉండాలని కోరుకుంటున్నాడు. మహమ్మద్ యూనస్ తొందరగా వైదొలగాలని BNP కూడా రంగంలో దిగింది. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ పెద్ద ఎత్తున డెమాన్స్ట్రేషన్స్ కూడా ఆర్గనైజ్ చేస్తుంది. ఎప్పుడైతే యూనస్ను పదవి నుంచి తొలగించాలి అని BNP నిరసనలు మొదలుపెట్టిందో యూనస్ మద్దతుదారులకు కూడా రంగంలో దిగారు. సో స్టూడెంట్ ప్రొటెస్టర్స్ అలాగే ఇస్లామిస్టులు జమాత్ ఇస్లామీ లాంటి సంస్థలు యూనస్కు అనుకూలంగా ప్రదర్శన చేయాలని కూడా ఆలోచిస్తున్నాయి. అంటే బంగ్లాదేశ్ రాజకీయ వ్యవస్థ ఇప్పటిదాకా షేక్ హసీనా అనుకూల వ్యతిరేక వ్యవస్థలుగా మాత్రమే ఉన్నాయి. షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు ఆమెకు వ్యతిరేకంగా అందరూ కలిశారు. కానీ ఎప్పుడైతే షేక్ హసీనా నిష్క్రమించిందో అవామీ లీగ్ను రద్దు చేశారో ఇక అధికారం కోసం కీచులాట మొదలైంది. ఒకవైపు బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, మరోవైపు ఇస్లామిస్టులు, స్టూడెంట్ ప్రొటెస్టర్లు. ఇప్పుడు ఇస్లామిస్టులు యూనస్కు మద్దతుగా ఉన్నారు. ఎందుకంటే మహమ్మద్ యూనస్ అధికారంలోకి రాగానే జమాత్ ఇస్లామీపై ఉన్న నిషేధాన్ని తొలగించి ఇస్లామిక్ మతోన్మాద శక్తులను మెయిన్ స్ట్రీమ్ చేశాడు. సో పాకిస్తాన్కు మరింత సన్నిహితమయ్యాడు. సో అది ఇస్లామిస్టులు కోరుకునేది. అలాగే బంగ్లాదేశ్ విమోచనను వ్యతిరేకించే శక్తులకు దగ్గరయ్యాడు. సో క్లియర్గా ప్రోపాక్ టిల్ట్ తీసుకున్నాడు మహమ్మద్ యూనస్. ఇది జమాతీ ఇస్లామీ లాంటి బంగ్లాదేశ్ విమోచన, బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని వ్యతిరేకించే స్వభావం కలిగిన రాజకీయ శక్తులకు మహమ్మద్ యూనస్ మిత్రుడయ్యాడు. సో అందువల్ల ఈ మహమ్మద్ యూనస్ తొలగిస్తేనే తప్ప మాకు అధికారం రాదని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఆలోచన. ఈలోగా వీలైనంత ఎక్కువసేపు ఆయనను ఉంచి రాజకీయం నడుపుదామని స్టూడెంట్ ప్రొటెస్టర్లు, ఇస్లామిస్టులు ఆలోచన. మహమ్మద్ యూనస్ ఏమో దేశంలో రాజకీయ సుస్థిరతను సాధించడాన్ని వదిలేసి బంగ్లాదేశ్ ఫారిన్ పాలసీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. పాకిస్తాన్, చైనా, వెస్ట్తో చర్చలు జరపడం, ఇండియాకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవడం, దేశంలో మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడుల్ని నియంత్రించడంలో విఫలమయ్యాడు. నిరంతరం భారతదేశంతో కయ్యానికి కాలు దువ్వేలా వ్యవహరిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో కూడా చైనాకు వెళ్ళి మన నార్త్ ఈస్ట్ పై కూడా కామెంట్ చేశాడు. అందువల్ల మహమ్మద్ యూనస్ ఆయనను అధికారంలో కూర్చుండబెట్టింది త్వరగా ఎన్నికలు జరిపించేలా రాజకీయ సుస్థిరత తేవాలని ఆయన కూర్చుండబెట్టాడు. ఆయన తాత్కాలికంగా మధ్య మార్గంగా అందరి కన్సెన్సస్గా ఉండాలి అని. కానీ ఆయన పొలిటికల్ బయాస్ ఉన్నది అని ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఆరోపిస్తోంది. ఆయనకు కూడా ఎక్కువ కాలం అధికారం ఉండాలన్న కోరిక ఉన్నదని ఆరోపణలు వస్తున్నాయి. సో బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ సాధించింది ఏంటి 1 year అయినా అంటే నథింగ్. షేక్ హసీనా పైన కసి తీర్చుకోవడం, అవామీ లీగ్ను రద్దు చేయడం, బంగ్లాదేశ్ను తీసుకెళ్లి పాకిస్తాన్కు మరింత దగ్గరగా చేయడం, భారత్ పైన కారాల మిరియాలను ఊడడం తప్ప ఆయన సాధించింది ఏమిటి అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అందువల్ల ఇలా అన్ని వైపుల నుంచి ప్రెషర్ రావడము, పొలిటికల్గా డెడ్లాక్, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, రాజకీయంగా ప్రత్యామ్నాయాన్ని చూపెట్టలేకపోవడం, ఆర్మీ నుంచి వస్తున్న వ్యతిరేకత, ఈవెన్ ఆర్మీ ఏమైనా తిరుగుబాటు చేస్తుందా అనే అనుమానాలు, ఈ నేపథ్యంలో మహమ్మద్ యూనస్ రాజీనామా చేయవచ్చన్న వార్తలకు విలువ పెరిగింది.